కేంద్ర ప్రభుత్వం మరో కీలక బిల్లు తీసుకొస్తోంది. నేరారోపణలతో అరెస్టై 30 రోజులు నిర్బంధంలో ఉండే నాయకులను పదవుల నుంచి దించేలా కొత్త బిల్లు తీసుకొస్తోంది. ఈ బిల్లుతో ప్రధానినైనా, కేంద్ర మంత్రినైనా, ముఖ్యమంత్రినైనా పదవి నుంచి తొలగించేలా ఈ బిల్లు రూపొందించారు. ఈ బిల్లును ఇవాళ లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. 5 ఏళ్లు శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్టై నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా ఈ బిల్లులో నిబంధనలు పెట్టారు. వారంతట వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ గతంలో అరెస్టైనా పదవులకు రాజీనామా చేయలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేయించి అస్థిరపరిచేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం మరో కీలక బిల్లు తీసుకొస్తోంది. నేరారోపణలతో అరెస్టై 30 రోజులు నిర్బంధంలో ఉండే నాయకులను పదవుల నుంచి దించేలా కొత్త బిల్లు తీసుకొస్తోంది. ఈ బిల్లుతో ప్రధానినైనా, కేంద్ర మంత్రినైనా, ముఖ్యమంత్రినైనా పదవి నుంచి తొలగించేలా ఈ బిల్లు రూపొందించారు. ఈ బిల్లును ఇవాళ లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. 5 ఏళ్లు శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్టై నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా ఈ బిల్లులో నిబంధనలు పెట్టారు. వారంతట వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ గతంలో అరెస్టైనా పదవులకు రాజీనామా చేయలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేయించి అస్థిరపరిచేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది.